రాజకీయ వారసులుగా రావాలి అంటే నాన్న పేరో తల్లి పేరో చెప్పుకొని రాజకీయం చేస్తాను. నేను ఇంటర్వ్యూ చేసే అనన్య గురించి మాట్లాడితే షీ డోంట్ వాంట్ యూజ్ దర్ ఫాదర్స్ నేమ్. కామన్ ఉమెన్ లాగా తను సర్వ్ చేయాలనుకుంటుంది. టూ ఎర్లీ కదమ్మా, బికాస్ యూఆర్ జస్ట్ 23 years. అంటే కొంతమంది ఏమంటారంటే ఈ ఏజ్లో పిల్లల మెచ్యూరిటీ లెవెల్ ఎట్లుంటుంది అన్న. మెచారిటీ అనేది ఏజ్తో సంబంధం లేదన్న. నీ సిచ్యువేషన్స్ నీ మెచారిటీని పెంచుతాయి. నేను 23 yearsకి మా డాడీ కోసం క్యాంపెయినింగ్ చేసి ఇక్కడ మీరు పిలిచేటట్టు కూర్చున్నా అంటే ఆ సిచ్యువేషన్స్ నన్ను ఇట్లా తయారు చేసినాయని అర్థం. ఒక దళిత మహిళగా రాజకీయం పట్ల ఇంకా మీరు కొనసాగాలని ఆలోచన అట్లా వస్తుందమ్మా. దళిత మహిళ అంటే చిన్న చూపు ఉంటుంది. ఉంటాయన్నా, పడాలా. నీకు తట్టుకునే శక్తి ఉంటేనే దిగాల. ఈ మధ్య మీకేమైనా అవమానాలు ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా? ఎప్పటి నుంచో తరతరాలు నడుస్తున్న ఆనవాయితీ అది. నువ్వు ఇంత కాస్ట్ డిఫరెన్స్ ఉన్నా నేను ఈడ వచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుండ్రంటే నేను ఎన్ని యాక్సెప్ట్ చేసి వచ్చిండొచ్చు. 140 crore ఇండియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక దళితుడు రాసిన కాన్స్టిట్యుయెన్సీయే పాటిస్తున్నారు. మళ్ళీ అంత పెద్ద మనిషి దళితుడై అంత పెద్ద మనిషి అయినప్పుడు నేను ఒక దళిత ఆడపిల్లనై ముందుకు పోలేనా? మా డాడీ ఉన్న పొజిషన్కి కూడా ఆయనే కారణం. ఆయన లేకపోతే మమ్మల్ని గడప కూడా దాటని. అంతెందుకన్నా గుడ్లకే రానియారు. ఆ దేవుడు దర్శనమే దొరకదు మాకు ఈ అంబేద్కర్ లేకపోతే. ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీలకు దిగినానో ఆ గుడిసెలు, ఆ డ్రైనేజ్లు, ఆ ఇల్లులు చూసి నా లైఫ్ చాలా బెటర్ ఉంది, నేను వీళ్ళని బెటర్ చేయాలా. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పేసి నేను ఒక స్మాల్ రిపోర్ట్ తీసుకున్నాను. ఎవరైతే కార్యకర్తలు బట్టలు చింపుకున్నారో వాళ్ళ ఇంట్లో పత్రిక మీద కూడా మీ పేరు కొట్టించారు. మీ ఫ్యామిలీ పేరు కొట్టిస్తే కూడా మీరు వెళ్ళలేదంట కదా. చిన్న ఫంక్షన్స్ మిస్ అవుతుండొచ్చు కానీ మనిషి దగ్గరకు వస్తే ఎప్పుడు మర్చిపోడు మా డాడీ. 1 yearలో మీరు ఎక్కడ అభివృద్ధి చెందలేదమ్మా, కొద్దిగా కూడా సంపాదించలేదమ్మా. సే హార్ట్ఫుల్లీ 8% అంట కదమ్మా, ఏ వర్క్ తీసుకుని 8% అంట కదా. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకుంటుండేమో కానీ మా నాయన అయితే ఒక పైసా ముట్టాడు. మీరు ఓడిపోయిన తర్వాత 2014గా పార్టీ ఆఫర్ ఇస్తే మీరు ఎందుకు పోలేదు? పైసా మీద ఆశ, లగ్జరీస్ మీద ఆశ ఉండితే ఎప్పుడో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మంచి ఎంతో చెడు ఉంది సార్. చెడు పక్కన పెడితే మంచి పెడితే యూ విల్ గెట్ ద హ్యూజ్ పాపులారిటీ, రైట్? నాకు పాపులారిటీ టచ్ కావాల్సింది నా గ్రౌండ్ పీపుల్తో. పాపులారిటీ రావాలంటే నెల తిరిగే వరకు నాకు కూడా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ పేజ్లు, ఫ్యాన్ పేజ్. మీ నాన్నగారు కార్ కానీ కాన్వే కానీ వెళ్తుంటే ట్రాఫిక్ ఆపడం ఏందమ్మా? ఆయన ఎవరి కోసం పనిచేస్తుండు? పబ్లిక్ కోసం పనిచేస్తాడు. ఆ పబ్లికే 10 నిమిషాలు ఆగితే తప్పైతే లేదు కదన్నా. రీసెంట్గా అంటే 2-3 years బ్యాక్ మీ మదర్ చనిపోయినా, ఒక్క మనిషి పోయినాక బతికి లాభం లేదనిపించింది. పబ్లిక్ కోసం పనిచేసిన అయినా పెళ్ళాంతో టైం వదిలేసుకుండు. అట్లాంటి మనిషిని మళ్ళీ గెలిపించి చూపియాలా అన్న కస్తి పట్టుకొని కంకణం కట్టుకొని మా నాయనని గెలిపించి కూర్చున్నాయి రోజు. సీతక్క, కవితక్క, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో మోస్ట్ పాపులర్ నేమ్స్. కాడబిడ్డ ఒక తిహార్ లాంటి జైలు పోవడం అంటే మీకు బాధ అనిపించిందమ్మా? యాజ్ అ హ్యూమన్, యాజ్ అ ఫీమేల్ చాలా బాధ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి రేవంత్ రెడ్డి గారు, యాక్చువల్లీ మేము ఆయన ముఖ్యమంత్రి అది ఇది అని ఏమి అనుకోము. ఒక ఆడపిల్ల వస్తే ఊరందరికీ తల్లి అవుతుంది. నా కాన్స్టిట్యుయెన్సీకి నేను తల్లిని కావాలి. మా డాడీ ఒక లీడర్, మా నాయన పొలిటీషియన్ కాదు.